అప్పటికే పిచ్చ కోపంలో ఉన్నాను. ఫుల్గా తాగుదామని ఫిక్స్ అయ్యాను, కానీ నా దగ్గర డబ్బులు అయిపోయాయి సార్. టేబుల్ ముందు కూర్చున్నాను సార్. దాని మీద ఏది పెడితే అది తాగేశాను సార్. ఏం తాగుతున్నానో ఎంత తాగుతున్నానో కూడా తెలియలేదు సార్. తాగేశాను అంతే. ఓడకా, జిన్ను, రమ్ము, విస్కీ, వైను, బీరు, బ్రాండీ. ఒరే, జీవితకాలం తాగాల్సిన సరుకు మొత్తం ఒక రాత్రిలో తాగి నూకినావు కదరా. అంత తాగానా సార్? స్టామినా ఉండాలి సార్, స్టామినా. కార్ గురించి చెప్పరా. అక్కడికే వస్తున్నాను సార్. ఫుల్గా ఎక్కేసింది సార్. కరెక్ట్గా అప్పుడే ఓనర్ వచ్చి కార్ కీస్ ఇచ్చాడు సార్. ఇవ్వడం అంటే అదే టేబుల్ మీద పెట్టాడు సార్. టేబుల్ మీద పెట్టండి కాదే, తీసుకెళ్ళమని కాదురా. అంటే అంత తాగాక ఇచ్చాడో పెట్టాడో ఎలా తెలుస్తుంది సార్? తర్వాత ఏమైందిరా? తర్వాత పబ్ నుంచి బయటికి వెళ్ళాను సార్. అక్కడ పెద్ద కార్ కనబడింది సార్. కీస్ పెట్టాను, డోర్ ఓపెన్ అయిపోయింది సార్. స్టార్ట్ చేశాను అంతే. ఎక్కడికి వెళ్ళేవరా? స్టార్ట్ చేసి వెళ్ళిపోయాను సార్. అదేరా, స్టార్ట్ చేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళావు? అదే సార్, స్టార్ట్ చేసి వెళ్ళాను సార్. రేయ్, తర్వాత ఏం జరిగిందో చెప్పలేదంటే 3rd డిగ్రీ చూపిస్తా. డ్రైవ్ చేస్తూ 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 అలానే వెళ్ళిపోయాను సార్. ట్యాంక్ ఫుల్ అయిపోయింది కదా సార్, కడుపులో తిప్పేసింది. కార్ ఆపేసాను సార్. డోర్ తీసుకొని అక్కినవు. అయ్యి నీగలే తెలిసింది భయ్యా. ముందు సీన్లో ఇంకొకటి చెప్పిండ్లే. రేయ్, అక్కడ వరకు మాకు తెలుసురా, దాని తర్వాత ఏమైంది? గుర్తులేదు సార్. ఏంటి గుర్తులేదు సార్. చెప్పా. రేయ్, కారు కొట్టేసి గుర్తులేదంటావా? చెప్పరా నా కొడక, చెప్పు. కారు ఎక్కడ? నిజంగా గుర్తులేదు సార్. చెప్పరా. గుర్తులేదు సార్. లోపల నడని తెలుసు, మా వాడిని చూడలేదు. వెళ్ళడానికి లేదు, లోపల ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. కారు ఎక్కడ ఉందో చెప్పలేదని చంపేస్తాను నా కొడక. ఇన్వెస్టిగేషన్ ఏంటి? మా వాడైనా మర్డర్ చేశాడా? రాత్రి దొంగతనం చేశాడు, మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. లోపల సీఏ గారు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, వెళ్ళకూడదు. సీఏ గారితో నేను మాట్లాడతాను. సీఏ గారు, కారు ఎక్కడ ఉందో చెప్పరా. చెప్పు. కారు ఎక్కడ? చెప్పరా. చెప్పు. కారు ఎక్కడ? మర్యాదగా నా కొడుకుని చూడనివ్వకపోయావా నీ తాట తీస్తా. చెప్పు. చెప్పు. సార్, బయట వాళ్ళమ్మ గోల్గోలు చేస్తుంది. అలవాయ్. గుర్తొచ్చింది సార్. చెప్పరా, ఏం గుర్తొచ్చింది? గుర్తొచ్చింది. చెప్పు. నాకు కాల్ వచ్చింది సార్. ఒరే అడ్డగాడిదా, 11 గంటల కార్ తీసుకొచ్చి ఇంట్లో పెడతానన్నావు. ఎక్కడ చచ్చావు? టైం 1 గంట అవుతుంది. 5 ఏళ్ల నుంచి అడుగుతుంటే మీ నాన్న ఇప్పటికి కొని చచ్చాడు. 1,00,000 పెట్టి కొన్నావు. నేను ఇక్కడ ఇంత వాగుతుంటే నువ్వేం మాట్లాడవేంట్రా? అప్పుడు రియలైజ్ అయ్యాను సార్, ఎవరిదో కార్ ఎక్కి ఎక్కడికో వచ్చేసానని. ఎంత తాగినా కరెక్ట్ ప్లేస్కి వెళ్ళాను సార్. పెద్ద గారిని జారుని కొడితే ఓకే, అదే చిన్న గారిని జారుని కొడితే చీప్. అంతేగా?
బ్రో అసలు చీప్ అంటే ఏంటి? నచ్చించేయడం, అనిపించింది చెప్పడం, గట్టిగా నవ్వడం, కోపం వస్తే అరవడం, అంతేగా? అవును. హలో, నేను చీపే. నాకు ఇదే కరెక్ట్. యా, నాకు ఇదే కరెక్ట్. అంకుల్. హలో అంకుల్. ఓ సారీ. మీ అమ్మాయి మీద మీకున్న ప్రేమ, నమ్మకం, జాగ్రత్త ఇవన్నీ మీ సొంత ఫీలింగ్స్. ఈ పరువు, ప్రతిష్ట, గౌరవం, బంధువులు ఏమనుకుంటున్నారు, పార్టీలు ఏమనుకుంటున్నారు, ఇవన్నీ పక్క వాళ్ళ కోసం అద్దెకి తెచ్చుకునే ఫీలింగ్స్. నా సూట్ లాగా, సారీ టాక్సీడో లాగా మనకు కానివి మనకు సెట్ అవ్వ అంకుల్. అసలు ఏం మాడదామని వచ్చి ఏం మాడుతున్నా. అసలు పాయింట్ ఏంటంటే మీ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం అంకుల్. తను తిట్టించుకుంటా, కొట్టని కొట్టించుకుంటా, కానీ తన పక్కన ఉంటే చాలు. ఈ కార్తీక్ గారు హుషారు కారణమే మీ అమ్మాయి అంకుల్. ఐ రియలీ లవ్ మధు అంకుల్. ఐ రియలీ లవ్ మధు. నేను వెళ్తాను. హాయ్. సార్ అయిపోయింది సార్. ఏమైపోయిందిరా? అయిపోయింది సార్. అదేరా, ఏమైపోయింది? అయిపోయింది సార్. లాంటివరా? చెప్పేస్తాను సార్. ఏంటి పెద్ద కార్లో వచ్చానా? నువ్వు మారవరా, నాది తప్పు. ఏ మధు, హీస్ డ్రంక్, జస్ట్ లీవ్ హిమ్. అవసరం లేదు. నేనంటే నిజంగా ప్రేమ ఉంటే రేపు 6 o'clock నా ఫ్లైట్. వీడొస్తాడు, ఆ కార్ ఎక్కడి నుంచి తీసుకొచ్చాడో అక్కడే పెట్టొస్తాడు. పోవే పో. ఎంతమందిని చూసాం, ఎంతమందిని చూసాం. సార్ టైం ఎంత సార్? ఇప్పుడు టైం ఎందుకురా? ప్లీజ్ సార్ చెప్పండి సార్. రై ఏంట్రా వేషాలు వస్తున్నావా? 3:30 సార్. సార్ నేను వెళ్ళాలి సార్. ప్లీజ్ సార్, ఫ్లైట్ వెళ్ళిపోతుంది. ప్లీజ్ సార్. ఏడిపోతున్నావురా? అది కాదు సార్, ఇప్పుడు నేను వెళ్ళకపోతే మధు నాకు దక్కదు. ప్లీజ్ సార్. ఈడ సమాధికి అంటే మా దాంట్లో 2 కార్లు రాబే. కాదు సార్, ప్లీజ్. కార్ ఎక్కడ పెట్టావరా? సార్ అది నాకెందుకు సార్, ఎక్కడి నుంచి తెచ్చాను అక్కడే పెట్టేశాను సార్. అంటే గా హోటల్ కాడనే పెట్టినావా? అవును. ఆ కార్ అక్కడ పెట్టేసి నా కార్లో ఇంటికి వెళ్ళిపోయాను సార్. అక్కడ పడుకున్నోడిని మళ్ళీ ఇక్కడ కళ్ళు తెరిచాను సార్. ప్లీజ్ సార్, మధు వెళ్ళిపోతుంది సార్. నేను అర్జెంట్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. ప్లీజ్ సార్. గుబ్బే ఉండే సార్. సార్ సార్ ప్లీజ్ సార్, అర్థం చేసుకోండి సార్. ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. ప్లీజ్ సార్. మధు సార్ నా డార్లింగ్ సార్. ప్లీజ్ సార్ మీరైనా చెప్పండి సార్. ఆ ఎయిర్పోర్ట్కి పంపించు. థ్యాంక్ యూ సార్. అరే లవ్ యూ సార్. నేను దోలుకోపోతా చెప్తున్నా. లవ్ యూ సార్. ఫ్లైట్ డిలే అంట, జరసేపు కూర్చో. మొత్తం చెప్పాను కదరా, వదిలేయండి రా, దండం పెడతా, ఫ్లైట్ వెళ్ళిపోతుంది రా. ఇటు కూడా వచ్చాడు బాబాయ్. హలో బ్రదర్, మీరెవరు? నీకు పూర్వీకులం, మందంతా ఒకటే జాతి. దా వచ్చి కూర్చో. సార్ ఫ్లైట్ వెళ్ళిపోతుంది సార్, నేను అర్జెంట్కి వెళ్ళాలి. అయ్యో ఈ ఒంటలు పోసుకుంటానంటే బయటికి పంపట్లేదు. ఫ్లైట్ అంటే ఫ్లైట్. అవును, అర్జెంట్ గా ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఏం చేస్తావు? సార్ మధు వెళ్ళిపోతుంది సార్, నేను వెళ్ళాలి సార్. నీ లవర్ పేరేంటి? శ్రీదేవి. నాకు భానుమతి. మన కుర్రాళ్ళందరికీ అమ్మాయిల వల్లే ప్రాబ్లమ్స్ బ్రో. సత్యనారాయణ సార్. ఎంట్రీ ఎగ్జిట్ రిపోర్ట్స్ ఇవ్వండి. ట్వెల్వ్ 45 సమంతకు పని బయటికి వెళ్ళింది. 1:15 మళ్ళీ వెనక్కి వచ్చింది. 1:30 శాంట్రో బయటికి వెళ్ళింది. ప్రతి ఓడి చెప్పేది కరెక్టే. కారే వినట్టు ఎవరు కొట్టేసి ఉంటాడు? అరే నేను సినిమా టైటిల్ పడ్డప్పుడు చెప్పినా సార్ ఆ కారా అని కొడుకే కొట్టేసిందని. మీరే కాలిపిల్లి టైం వేస్ట్ చేసి నా మాట ఇంకోలేరు. ఇప్పుడన్నా సమజ్ చేసుకోరి. అని పిలిపించండి. నేను సీఏ గారు రమ్మంటున్నారు. వచ్చిండు సార్.
కృష్ణ పారిపోతావు అనుకున్నాను. దా నీకు చిన్న కథ చెప్తాను. ఒక బాగా బలిసిన తండ్రి, ఆడికో కొడుకు, ఇద్దరికి అసలు పడదు. కోపంతో ఉన్న కొడుకు తండ్రికి బుద్ధి చెప్తామని ఆయన మోస్ట్ ఎక్స్పెన్సివ్ కార్ని కొట్టేశాడు. డౌట్ రాకుండా తనే పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు. పోలీసుల్ని ఎర్రి పప్పలను చేశాననుకున్నాడు. కథ ఎలా ఉంది? చాలా బాగుంది సార్. ఉద్యోగాలు మానేసి కథలు రాసుకోండి. ఏంట్రా వాగుతున్నావు? అదే నేను అడుగుతున్నాను. రై, నువ్వే కార్ కొట్టేసి నువ్వే కంప్లైంట్ ఇచ్చినంత మాత్రాన నేను పట్టుకోలేమనుకున్నావా? నా కారు ఎందుకు కొట్టేస్తాను? అది మీ నాన్న కారు కాబట్టి తన్నేం పేకలేవు కాబట్టి ఇలా ప్లాన్ చేసావు. చేత కాబట్టి చెప్పండి, నేను చూసుకుంటే. అంతేగాని మీరు చెప్పే కాదు నేను ఓపిక నాకు లేదు. పార్టీ టైం స్టార్ట్ అయింది. 10:30, పార్కింగ్ గేట్ ఎంకెళ్ళావు. 1:30. 12 పార్టీ అయితే 1:30 వరకు పార్కింగ్ ఎందుకు వెళ్ళలేదు? మధ్యలో ఏం చేసావు? మధ్యలో ఏం చేసావు? చెప్తాను.